కరీంనగర్ నగరంలోని భగత్ నగర్ క్యాంపస్లో ఉన్న అల్ఫోర్స్ విద్యా సంస్థలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే వేడుకలు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమక్షంలో ఎంతో ఉత్సాహంగా కొనసాగాయి. పల్లె వాతావరణం ఉట్టిపడేలా భారతీయ సంస్కృతి ప్రతిబింబించే విధంగా స్కూల్ ప్రాంగణాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. సంక్రాంతి పండుగకు అనుగుణంగా భోగి మంటలు, భోగి పళ్ళు కార్యక్రమాలు చిన్నారులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రంగురంగుల పూలు, పండ్లతో నిర్వహించిన భోగి పళ్ళు వేడుకలో చిన్నారులు ఆనందంగా పాల్గొన్నారు. అలాగే పల్లె సంస్కృతిని చాటి చెప్పే గంగిరెద్దుల ఆటలు, సంప్రదాయ వేషధారణలో విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు పంచెలు, చీరలు ధరించి సంప్రదాయ నృత్యాలు, పాటలతో సంక్రాంతి సందడిని మరింత పెంచారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు తల్లిదండ్రులను, అతిథులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. డప్పుల చప్పుడు, గ్రామీణ గీతాలు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ రైతుల పండుగ, రైతు కష్టానికి ప్రతిఫలంగా వచ్చే పంటను ఆనందంగా పంచుకునే పండుగ ఇది. ఇలాంటి పండుగల ద్వారా పిల్లలకు మన సంస్కృతి, సాంప్రదాయాలు, రైతుల ప్రాధాన్యతలు తెలియచేయడం ఎంతో అవసరమని తెలిపారు. సంక్రాంతి పండుగ మరి ముందస్తు ఉత్సవాలు ఇక్కడ భగత్ నగర్ ఆల్ఫోర్స్ టెక్నో స్కూల్లో చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ చూస్తున్నాం పిల్లలందరూ కూడా మరి ఒక విలేజ్ అట్మాస్ఫియర్ని తలపించే విధంగా ఏ రకంగా మరి చేస్తుంటారు అన్నది కళ్ళకద్దినట్టుగా చేస్తున్నారు. ఆల్ఫోర్స్ విద్యా సంస్థల్లో మరి ముఖ్యంగా అన్ని పండుగలను మేము సెలబ్రేట్ చేస్తుంటాము. హిందూ, క్రిస్టియన్, ముస్లిం అన్న తేడా లేకుండా ప్రతి పండుగ విశిష్టతను పిల్లలకు నెక్స్ట్ జనరేషన్కి తెలియజేయాలి. ఇంకో కొద్ది కాలాల పాటు మన సంస్కృతి సంప్రదాయాలను మరి తెలియజేయాలి ఈ సమాజానికన్న ఉద్దేశంగా మనం ఇవన్నీ కూడా చేస్తున్నాం. ముఖ్యంగా ఇది రైతులు ఘనంగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ. ఎందుకంటే ధాన్యాలతో మరి ఇల్లంతా కూడా మరి కలకల్లాడుతుంటుంది. ఆనందంగా రైతులు మరి వారి ఇల్లును కానివ్వండి, పరిసరాలను, తర్వాత మరి వాళ్ళ వ్యవసాయానికి ఉపయోగపడే పనిముట్లను అన్నింటిని కూడా పూజించి చాలా ఆనందంగా మరి గర్వంగా ఉండే రోజులు ఇది సంక్రాంతి. కనుమ, భోగి, సంక్రాంతి అనే 3 రోజులు ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత మరి పిల్లలందరూ చాలా చక్కగా చెప్పినారు. మరి చదువు అనేదే కాకుండా ఆల్ఫోర్స్లో చదువుతో పాటుగా మన సంస్కృతి, సంప్రదాయాలు, క్రీడలు, ఓకే, తర్వాత క్రమశిక్షణకి మంచి పేరును అందిస్తూ మరి సమాజంలో రేపు పొద్దున వీళ్ళు ఎక్కడికి ఏ స్థాయిలో ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఆ ఇంటెలిజెన్స్ లెవెల్స్ పెరగాలన్న విధంగా మరి ప్రపంచం గర్వించేదిగా మరి మన భారతీయులు, ముఖ్యంగా మన వాళ్ళందరూ కూడా ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ తెలంగాణ వాసులందరికీ కూడా ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు.